హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేప ఫ్రై చేస్తున్నానండి. ఇదిగోండి నేను బౌల్‌లో పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం పసుపేస్తున్నానండి. పసుపేసి దాంట్లో ఉన్న నీసు వాసన అంతా పోయిద్దండి. ఇదిగోండి పసుపేసాను కదా! అట్లా మరుగుతుంది. అట్లా అది ఉడుకుతున్నప్పుడు ఇంకా మనం తీసి పక్కన పెట్టుకోవాలండి. అగో తీసి పక్కన ప్లేట్‌లో పెట్టాను. ఇది చల్లారినాక దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా కట్ చేసుకున్నాను నేను. కట్ చేసి నేను పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేద్దాము. ఇదిగోండి స్టవ్ మీద నేను కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ పోస్తున్నానండి. చూసారుగా మనకి ఎంత కావాలో కర్రీకి అంత సరిపడా ఆయిల్ పోసుకోండి. ఎక్కువ వేసుకున్నది ఎక్కువ వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు నూనె కాగింది కదా! నేను చేప ఫ్రై ఒక్కొక్కటి వేసేస్తున్నాను. సారీ అండి, చేప అన్నాను. చేప అండి ఇది. ఇక ముక్కలుగా పీసులు కట్ చేసి దీంట్లో వేసుకుంటున్నాను. కొంచెం వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ గుడ్లు టిప్పి అని మీద పడతా ఉంటాయి. చేతుల మీద కాలే అవకాశం ఉంది. అందుకని ఎవరైనా వేసేవాళ్ళు ఉంటే కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. సరేనండి. ఇప్పుడు దానిపైన కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇందాక ముక్కల్లో పసుపు వేసుకున్నాను కదా! మళ్ళీ నేను కొంచెం ఇప్పుడు దీంట్లో కూడా నేను పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి. అదిగోండి పసుపు వేసుకున్నాను. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా వదిలేయాలండి. అది మగ్గిపోతూ ఉంటుంది. ఇంకా చూసారా 5 నిమిషాల తర్వాత మన కర్రీ ఇట్లా ఉందన్నమాట. దీన్ని కొంచెం అటు ఇటు కదిలించుకుంటూ ఉండాలండి నిదానంగా. ఇదిగోండి ఇప్పుడు ఆఖరికి మన కూర అయితే ఇట్లా ఉంది. ఇప్పుడు నేను దీంట్లో కారం వేసుకుంటానండి. కారం, కొంచెం ధనియాల పౌడరు, అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇప్పుడు వేసుకున్నాక ఇదిగోండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం దించేసుకోవటమేనండి. మన కూర అయిపోయిందండి. ఇదిగో చూసారా ఫైనల్గా మన కర్రీ అయితే ఇదండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.